ఆనంద నిలయం. ఉన్న 3 రోజులు 3 నిమిషాల్లో గడిచిపోయినట్టు అనిపిస్తోంది. ఇక నుంచి వెళ్ళాలంటేనే బాధగా ఉంది. అవును బాబు, మా అందరికీ అలాగే ఉంది. అందరూ కలిసి ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఇక్కడికి వచ్చాకే తెలిసింది బాబు. మా అందరికీ అలా అనిపిస్తోందంటే నీకు కూడా అలాగే అనిపించుంటుంది కదమ్మా. నానమ్మ కూడా రెడీ. దేవ్, బయలుదేరదామా బాబు? వెళ్దామమ్మా. అవును, రవి వాళ్ళ తాతయ్య బామ్మ కనిపించడం లేదేంటి? ఊరుకోనానమ్మా. ఇల్లంతా వర్షం వచ్చి వెలిసిపోయినట్టు ఒక్కసారిగా బోసిపోతుందిరా. నాకు చాలా బాధగా ఉందిరా. ఊరుకోనానమ్మా. రవి, మనందరం వెళ్ళిపోతున్నందుకు నానమ్మ బాధపడుతుంది సార్. ఒకరికొకరు ఓదార్చుకోవడానికి మీకందరూ ఉన్నారు. నాకు ఆయనకి నేను తప్ప మాకెవరున్నారు? మిమ్మల్ని చూసి మాకు కూడా మీరున్నారు అనుకున్నాం. అందుకే బాధగా ఉంది బాబు. ఇక్కడున్న ఈ 3 రోజులు మీ మొహంలో చిరునవ్వుని, ఆనందాన్ని చూసాం. ఇప్పుడు మీ కన్నీళ్లు చూస్తుంటే బాధగా ఉందమ్మా. మీ తాతయ్య రవి? మీ తాతయ్య ఎక్కడ రవి? ఈ 3 రోజులు మా తాతయ్య నానమ్మను తిట్టడం మీరు చూశారు. అది తిట్టడం కాదు సార్. మా నానమ్మ అంటే తాతయ్యకి చాలా ఇష్టం. మా నానమ్మ కళ్ళల్లో నీళ్లు కనిపిస్తే మా తాతయ్య తట్టుకోలేడు సార్. మీరు వెళ్ళిపోతున్నందుకు నానమ్మ ఏడుస్తుందని తెలిసి నానమ్మ ఏడవటం చూడలేక మనం వెళ్ళిపోయాక వస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు సార్. మా నానమ్మ అంటే తాతయ్యకి అంత ఇష్టం సార్. ఒక్క నిమిషం ఉండండి. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.